ఒక చిన్న పల్లెటూరులో రామయ్య మరియు సీతమ్మ అనే దంపతులు ఉండేవారు. వారికి చిన్ని అనే కూతురు ఉండేది. రామయ్య కష్టపడి పనిచేసే వ్యక్తి. సీతమ్మ ఇంటిని ఎంతో చక్కగా చూసుకునేది. కానీ ఇద్దరికీ ఒకే సమస్య. అదే వారిలో ఉన్న అహంకారం. చిన్న విషయాలకే వాదనలు, గొడవలు మొదలయ్యేవి. ఎవ్వరూ కూడా తగ్గేవారు కారు. ఒకరోజు రామయ్య ఇంటికి ఆలస్యంగా వచ్చాడు. సీతమ్మ అన్నం వడ్డించింది. అన్నం చల్లగా ఉందని రామయ్య సీతమ్మపై కేకలు వేశాడు. సీతమ్మకి కోపం వచ్చింది. మీకు ఎప్పుడు నా కష్టం కనిపించదు అని విసుక్కుంది. రెండు వైపులా మాటల యుద్ధం పెరిగింది. ఇదంతా గమనిస్తున్న చిన్ని ఏం చెయ్యాలో తెలియక బాధతో కూర్చుంది. కొన్ని రోజులు ఇలా గడిచాయి. ఇంటిలో నవ్వులు మాయమయ్యాయి. శాంతి కూడా లేకుండా పోయింది.